అరుణాచలం ఆలయానికి తూర్పు వైపున రాజగోపురం ఉంటుంది. రాజసం ఉట్టిపడే ఈ రాజగోపురాన్ని ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ రాజగోపురం 12 అంతస్తుల్లో సుమారు 100 అడుగుల ఎత్తు ఉంటుంది. అతి పురాతనమైన ఈ రాజగోపురం ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం. ఈ రాజగోపురం ఎదురుగా ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు ఈ ప్రమిదలు వెలిగిస్తూనే ఉంటారు, హారతి కూడా వెలిగిస్తూనే ఉంటారు. ఈ రాజగోపురంలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ ఉచిత దర్శనం, 2 50 రూపాయల దర్శనం. 2 మార్గాలు ఉంటాయి. ఈ రాజగోపురం దాటి లోపలికి అడుగు పెట్టగానే 1000 స్తంభాల రాజమండపం మనకు కనబడుతుంది. 1000 స్తంభాలతో చాలా ఆకర్షణీయమైన ఈ మండపం మనకి ఎదురుపడుతుంది. ఈ మండపంలోనే స్వామివారికి కళ్యాణాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అరుణగిరిపై కృత్తిక అరుణదీపం వెలిగించే ప్రమిద ఈ మండపంలోనే ఉంటుంది. ఈ ప్రమిద ఎత్తు 8 అడుగులు ఉంటుంది. ఆ తర్వాత మనకి నందీశ్వరుడు కనపడతాడు. ప్రతీ నెల 2 సార్లు వచ్చే త్రయోదశి నాడు ప్రదోషాభిషేకం ఈ నందీశ్వరునికి ఘనంగా జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలు, గంధం, పసుపు, పువ్వులు మొదలగు అన్ని సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు. అదిగో ఆ కనబడుతుంది అరుణగిరి. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసి తన్మయత్వం పొందుతారు.